హలో గాయ్స్, వెల్కమ్ టు రాధమ్మస్ కిచెన్. మీ అందరి కోసం ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను. అదేంటంటే మష్రూమ్ బిర్యానీ. ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం కదా. సింపుల్గా, ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా చేసేస్తున్నా మంచి రెసిపీ. కమెంట్లో 100% మీకు మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించేలాగా రెసిపీస్ మళ్ళీ పెడుతూ ఉంటా. ముందుగా అయితే మష్రూమ్, అందులో పొటాటో, బీన్స్, టర్మరిక్, లాల్ మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, మేథీ లీవ్స్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, టమాటో, పుదీనా, 3 టేబుల్ స్పూన్ తీసేసుకుంటున్నా. బాగా మిక్స్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేసి సైడ్లో పెట్టేసింది. ఈలోపు ఒక ప్యాన్లో ఆయిల్, మెంతాకు, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. ఫ్రై చేసుకున్నారు కదా, అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలక్కి, దాల్చిన చెక్క, సోంపు అన్నీ వేసి బాగా వేయించండి. చూసారు కదా, వేయించాక చిల్లీ పేస్ట్ వేసి మళ్ళీ వేయించాలి. అదయ్యాక మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. చూసారు కదా, గ్రీన్గా ఉండాలి, తిరిగిపోవాలి చూసే కలర్. ఆయిల్ వేసి అందులో ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ రిలీజ్ అయ్యాక మ్యారినేషన్ది వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్ ఆయిల్ రిలీజ్ అవ్వాలి. చూడండి, నేను చేసినట్టే చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. బఠానీలు వేసాను. అందులో నెక్స్ట్ టమాటో, చూసారు కదా, టమాటో వేసి మళ్ళీ తిప్పుకొని జస్ట్ అలా సాల్ట్ వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యాక అండ్ యాడింగ్ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అందులో వాటర్, రైస్ యాడ్ చేసుకొని జస్ట్ అలా విజిల్ పెట్టేస్తున్నా. జస్ట్ 1 విజిల్ చాలు, మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు చాలా అమేజింగ్గా ఉంటుంది రిజల్ట్ అయితే. చూడండి, మీకు అందరికీ ఇక్కడ చూసారు కదా, నేను చేసిన రిజల్ట్ చాలా సింపుల్, ఈజీ అండ్ క్విక్, టేస్టీ కూడా అదిరిపోవాలి. రైతాతో కానీ మంచి నాటి స్టైల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ ప్లీజ్.